హరే రామ 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 ఎందుకంటే మంచి కడుగుండ మధ్య విషయాలు కొంచెం కూర్చుంటే అప్పుడు అందరు పోయినాక కూడా మీకు నువ్వే ఇట్లా కచ్చిరెక్కిరాను మేము ఎక్కిన మేము ఎక్కిన కచ్చిరెక్కిరాను ఆవుడు కాదురా ఆవుడు అదే అందరం కలిసి ఇక మా పర్వతాలు మళ్ళీ నీకే ఉంటాడు నేర్చుకుని నాకు మీ ఎవడద్దు ఇక అర్థం మీరు మునుగరా నేను చూసిన ఇంత ముందు కులం కులం ఒకటి లవడ పట్టి ఇక్కడ మీ కూడా మీకే నేను ఒకటి కావాలి ఎక్కడొక్కడ ఎప్పటికెందుకు అట్లా ఇంకేవాలని వేరే పట్టింది కానీ ఇంత ముందు మీరు ఎటు కూర్చున్నారు మేము పని పెట్టి కూర్చున్నాం ఇప్పుడు నేను పనోటి కూర్చున్నాను ఎంత వచ్చిన మాదిరి ఆడింది కానీ ఎవరికైనా బేత మరి అట్లా ఉండదు బేతలు తిరుగుడు ఏ ఆటలు నేను ఉంటుంది రాజులు వచ్చినా వచ్చి మా చూద్దాం ఆడిన మా గెలిచిన లేరు లేదు కానీ ఇంతవరకు మేము ఇంకా మారలేమని తూర్పు నేను పనబడుకోవాలి మీ నజీబు మీకే ఉంటది ఏటైతే మనం మన మీద గెలుస్తాడా అప్పుడు అన్ని గెలుచుకున్నాక కూడా అడుగున్నాడు ఊరు మనది రాజ్యం మనది మనుషులు మనలు మనం మనమేనా నాలుగు గుద్ది ఊరు బయటకు పోయినాక నాలుగు గుద్ది పట్టుకొచ్చుకోమా అయ్యాన్ని సరే కానీ ఇంతకుముందు మీ గవ్వలతో నన్ను గవ్వలు తెచ్చిన నేను నాయ గవ్వలు తెచ్చిన ఇప్పుడు నా గవ్వలుతున్నాడు సరే ఆడదాం పడు మరి ముందాలు మేము వేస్తాం ఇప్పుడు ముందాలు నేను ఎట్లా గవ్వాలి నాయ మీరు మళ్ళీ కళ్ళ చూసి కట్టవండి నాయన పట్టిన దేవుడు మంగకి ఇచ్చిన మల్లయ్యో మంగకి ఇచ్చి భగవంతుడు మళ్ళీ కాయలు చేతులు పట్టిండు కలగల కాయాలు కాయలు కొట్టేనా పారేద్దంటే మళ్ళీ దూరం తెలుపులు పడతాం బంధువుల దూరం నలుగురు పడతా ఉన్నది ఒకటి కోలుకుంటా గవ్వలే చెట్టు పడుతుంది బంజరాజులేమో పొత్తు పడుతుంది అరే బంజరాజు కళ్ళ చూసిండు ఇక పోతే మళ్ళీ కాడ పోతుందా అని చెప్పి బంజరాజు కళ్ళ చూసిండు ఇంత ముందు నువ్వు ఇచ్చిన చూసినవా ఎండి బంగారం 7 కర్రె కుక్కలు చూసినవా నీ తిరుమూతి గుర్రం నీది నీకే అన్నారు ఏ బంజరాజులే డాబు మీది ఆకాశవేంది కింద పూజేది అన్నాడు రెండో డాబు మీద 7 ముళ్ళలు కర్రె కుక్కలు కట్టిన తిరుమూతి గుర్రాన్ని కట్టిండు
అప్పుడే డాబులు ఎన్ని లేదు ఆడేది మొదటి నీకు వచ్చినాయి నువ్వు వచ్చినాయి నీకు వచ్చినాయి. ఇంకా ఇది మా ఇద్దరు మేడం భావంతులు కలిగిన భూములు జాగాలు అన్ని నీకే ఎండి బంగారం ఎన్ని బంగారం మొత్తం కంచివేరి పక్క మొత్తం నీకే నేను ఓడిపోతే కనుక రేపు పెళ్లి ఇచ్చేది కొంచెం ఆలోచించుకుని మాట్లాడాలి నువ్వు ఆలోచించరాడు కంచివేరి పక్క మొత్తం సగం కట్టినా మరి నువ్వు పోతుందా ఏముందో మన కట్టాలి అద్దెలు మేడలు భవంతులు పసులు కోగులు పట్ట భూములు మొత్తం ఒక్కడిసారి కడిచిన మరి సగం కట్టి సగం ఆపిన వాళ్ళం కాదు మనకి అది లేదా ఏది ఏయ్, మా దగ్గర ఒకటి ఉన్నది ఒకటి ఏంటిది లేదా నీ అవ్వ మనకు పుట్టిన వాళ్ళతో లొల్లి లేదు కానీ మంది పుట్టిన వాళ్ళతో లొల్లి బాగా అవుతాను మంది కూర్చోలే వాళ్ళు ఆ? మంది కూర్చోలే వాళ్ళు మనకు పుట్టిన వాళ్ళు అంటే మన కొడుకులు బిడ్డలు మన పెళ్ళాలు మనకు పుట్టినరా ఆ మందికి పుట్టిన వాళ్ళతో రోజు ఇంటికి పోతే లొల్లి ఉన్నది కథకు పోతే ఫోన్ చేస్తాను ఇంటికి రమ్మని పచ్చళ్ళు అయింది వాళ్ళ నీళ్ళు పండుగలు అయితే వాళ్ళు వీకి రనుకో ఇక మన ఇష్టం రోజు కూరదిగా వాళ్ళకి అన్నోళ్ళే వాళ్ళ తల్లిదండ్రులు రాదు వచ్చి మళ్ళీ ఊకుంటారా దేశాలే తొక్కి వాళ్ళు మనలో కట్టని మనం బీకుదాం మా పిల్లలే కడతామయ్యా తెలంగాణ కాదురా మా దగ్గర పెద్దలాగా ఉన్నది ఇంటిని బలిజీలు పెద్ద ఘోరం బలిజీలు పంజరాజులు మన ఒక పెద్ద నచ్చింది పెద్ద ఘోరం నగ అన్నప్పుడే పెద్ద నగ గురించి ఈ పెద్ద నాటికి ఇంకేమంటారా అందుకే కళ్ళు తాగిన పిచ్చి తిరుగుతాడు చల్ల తాగిన ఎందుకంటే సొంగ తాగిన పిచ్చి తిరుగుతాడు చల్ల తాగిన పిచ్చి చాలా తెలివి కళ్ళ మనది ఉన్నట్టున్నది ఎంత తెలివి కళ్ళు చదువుకున్నా కానీ ఎందుకంటే ఏపకాయ అంత పిచ్చి ఎంబడే ఉంటుంది కదా ఓ ఎంత చదువుకున్నాడు ఎసోంటోడు అయినా కానీ మాట మీదకి మాట ఏ నీ అవయ్యక్క అంటాడు మాట రాదు ఎంత చదువుకున్నాడు బీటెక్ లేదని లాస్ట్ కట్టే అవయ్యక్క అంటాడు కానీ ఏమంటాను ఇప్పుడు పెద్దనాగడ నీకు ఏమర్థమైందో వెంకాయ గుడ్డోడు అంటే కథోబర్ శాస్త్ర భాగవతం ఆడంగా గుడ్డోడు అందరు 10 మంది తయారై పోదామంటే గుడ్డోడు కూడా నేను వస్తానన్నా అతనన్న వాళ్ళే ఇది గుడ్డోడు అక్కడ ఏం కనబడుతుంది దీనికి అరే కథ విన గారి భాగవతం మీద జోక్ వచ్చినప్పుడు నేను గిట్ట నేను ఉనుకుతాం కునికినప్పుడు నువ్వు నవ్వు అన్నారు ఆని కోసం వెంకాయ కూర్చుని పెట్టింది వెంకాయ గాలి వచ్చిన కొద్ది ఏం చెప్తాను కూర్చొని ఊగిన కొద్ది పులికినట్టు జోక్ వచ్చినా నవ్వుతాడు రాకుండా ఉనుకుతాను సరి చెప్పి ఆడ వచ్చినా నవ్వుతాడు రాకుండా నవ్వుతాడు అట్లా సరే నేను గుడ్డోని అంటావా అన్నవా మాట కానీ సరే కానీ పెద్దనా అంటే ఏంటి అది కాదు అన్నారు నేను అన్న వాళ్ళే పెద్దలాగా అంటే ఏంటి మా అదే చెప్పవురా ఇది ఉన్నది ఒకటి ఏంటి దాని పేరు లేదా తర్వాత చెప్తాం పెద్దది కాదు నగ ఏ నగ అది ఇగో ఇసోటి పేద ఒకటి మావాడు పెళ్ళానికి అందరు నగిలి చేపిస్తే నేను పేద లొడారని చెప్పిండు లొటారం చేపించి దాని మీదకి వెళ్ళి బంగారు నీరు ఓపించిన మొత్తం లొడారానికి అదే పెద్ద నగ పెళ్ళాల మీద నాకంటే నాకు చెల్లెళ్ళు అది నాకు పని చెయ్యేది మీరు శివలింగ పునీతులు అన్న మాట తప్ప అబద్ధం ఆడరు కాదు లంగ మాటలు మాట్లాడకూడదు పెళ్ళ మీద ఇగో అది ఎందుకంటే నాకు చెల్లెలు మీ పిల్లల మీద సొమ్ము నాకు అట్లా అవసరం లేదు. కాదు, అది పుట్టిన కాడికి వెళ్ళి మనకు అది పుట్టిన మన చెల్లె పుట్టకుంది మనకి ఏం లేకుండా తినాలంటే తిండికి లేకుండా అక్కడ కట్టుకొని కట్టుబడి లేకుండా అంబలో మన చెల్లె పేరు చెప్పాలి అని చెల్లె పేరు చెప్తే మన పందెం అస్సలే పోదు మనది మనకి అర్థం చెప్తా పోయి ఏంటి దోయ్ మా చెప్పవురా ఇగో ఏం లేదు మా చెల్లెతోటి బాగా అదురుట్టం మాకున్నది కాబట్టి మా చెల్లెని తీసి పందెంలో కట్టినాం ఇది ఒక్కసారి గవ్వలే ఇప్పుడు గెలువు నేను ఇక పందమాట అనోయి మరి ఎదువారు తయారైతే మీరు తీసుకురాపోండి
రా పొద్దుపోతుంది నీ నంబర్ ఎంత ఉండే కానీ చెల్లి నెంబర్ ఆయన 2 సున్నాలు ఒకటి ఆయన 2 గుండాలు ఒకటి 3 నెంబర్ 2 కొడతాయి 1 రూపు మనం 19 కడతాం పడుకొని పోతాడు మనం చిన్నోళ్ళైనా ఎందుకంటే ఇక్కడ ఊరు బయట ఇక్కడ కచేరి కాదు ఎందుకంటే పంజాందరు చూస్తాను కాబట్టి పంజంలో చెల్లెలు పంజంలో కడతామందు కట్టలేదు అని చెప్పి 10 మంది మన మాట ఎందుకు ఈ 10 మంది చూడ చెల్లెలు కట్టినట్టు చేద్దాం కట్టినాక ఊరు బయట మెత్త గుద్దాన్ని మేకల దగ్గర మెట్రాయి పండుగ కింద పెట్టి మనం ఎందుకంటే బీటెక్ చేసిన బిచాలోనికి ఇద్దాం జాలి చేస్తానికి ఇద్దాం అదంతా కరెక్ట్ గా ఒక ముచ్చట రా ఏంది మనం దాన్ని మంచి నీళ్ళు అన్నోళ్ళం కాదు ఉప్పు నీళ్ళు అన్నోళ్ళం కాదు కాలుకు మట్టి అన్నోళ్ళం కాదు చేతికి గాజు అన్నోళ్ళం కాదు ఇవాళ గొల్లు కట్టిన మనకి ఇట్లా ఉంటే మన గురి పెడతా అక్కడ మన చెల్లితోటి ఇప్పుడు రాదా ఏమని చెప్పినా ఆడిపోయి మన పుట్టినప్పుడు మన మంగళగత్తలో మాల కట్టి మాల వేసినాం అమాసంలో అప్పారన్నం కాదు బూరెన్నం కాదు చెల్లె నేను పందెంగా కట్టిన దగ్గరికి అది రాదు వచ్చినప్పటికైనా మన చిలుపరు తీసి ముఖానికి భాషంగా తిరగాడుతుంది పడుతుంది కానీ మనం ఏమన్నా చెప్పానా మన నాయన కంచిపత్త మారాదు మన తల్లి గోపాల సిద్ధమ్మ ఎందుకంటే మన నాయనకు ఉడుకు నీళ్ళు బాగా నిజంగా ఉడుకు నీళ్ళు బాగా దారిపోయి కాలేన పడదట నీళ్ళు కాలేదు నీళ్ళు కాలేన పడితే ఎందుకంటే చెల్లెల బిడ్డ బిడ్డ బౌరమ్మ బౌరమ్మ అని చెప్తుంది చెప్పి మగ్గ వచ్చి చెప్పులు వచ్చిన కాళ్ళ నిండా ఒకటి చెప్తాం అని చెప్పి కనుక బలిరాజు కాళ్ళు ఎక్కడ ఉన్నారమ్మా కడవండి బలిరాజు సెల్లవేటికి వెళ్ళిపోతాం అన్నారే అమ్మా చెల్లె ప్రాణమ్మ వేడికి చేరవచ్చి చెల్లె ఏమంటా చెప్పవారే ఏమంటా చెప్పవారే నేను ఎప్పుడో చెల్లె వారమ్మ చెప్పుదామంటే చెల్లె చెప్పుదామంటే చెల్లె మాట మాడాడో ఏవాయ్ మనసు నాకు గొప్పలా నా చెల్లె బ్రహ్మమ్మ దేవి చెల్లెలా ఏమంటే చెప్పాలి చెల్లె బౌరమ్మ మన తండ్రి కంచివర్త రాజుకు మన తల్లి భూపాల సిద్ధమ్మ నీళ్లు దించంగా నాట ఉడుకు నీళ్ళ బాండు కింద పడి పలిగిందాడ
ఆ ఉడుకు నీళ్ళు వచ్చి చెల్లె తల్లి కాళ్ళ మీద పడితే తల్లి కాళ్ళ నిండా బొక్కులు వచ్చిన వల్లే బిడ్డే బిడ్డ అంట బిడ్డ అంట తల్లి ఎట్లా ఉన్నదా మన తల్లి సింగమ్మ చెల్లెలా బ్రహ్మ ఎంత మోసం జరిగిందమ్మా మన తల్లి గుప్పాల చిత్తమ్మా నాయనకు ఉడుకుల బాణవ చిత్తంగా బాణవ దారిపోయి కాళ్ళ మీద పడితే అమ్మ చెల్లెల కాళ్ళ మీద పొక్కులు వచ్చి చెల్లెల బిడ్డ బిడ్డ అనుకున్నది మారి మీద ఉన్నదే అమ్మవారు బౌరంబు శీలవంతుల చెల్లారా మన తండ్రి చూసినవా మన తండ్రికి మన తల్లి నీళ్లు దించంగా నీళ్ళ బాండు ఆ కింద పడి చూసినవా తల్లి కాళ్ళ నిండా పొక్కులు వచ్చినాయి బిడ్డ బిడ్డ అంటుంది చెల్లెలా ఏడుగురు అన్నగారు అందరికి చివరికి చేత నేర్పులు నేర్పి ఆ చెల్లను తీసుకున్నారమ్మా చెల్లెలు తీసుకొని ఎక్కడ పోతా ఉన్నాడు చెల్లని తీసుకొని నారాయణ మరి మిత్రమైన బాగా
ఇంటితో ఇడిచిపెట్టిండు కత్తిరు బాడులు ఎందుకు పట్టుకొని కత్తిరు వేడికి ఎందుకు తీసుకుపోతాను అనగా ఎడగూరు అన్నగాళ్ళు అల్లు నిలుతున్న అన్నగాళ్ళు తప్పున జరని మీద తెల్ల కాళ్ళ మీద వాడే ఏమంట చెప్పవారే నా చెల్లెలా చెప్పవారే నా చెల్లెలా మాట మీద మందు పోయారా చెల్లెలా బ్రవరమ్మ ఎక్కడికి వెళ్ళా చెల్లెలా ఒక గొల్లోడు వచ్చిండు అయ్యో గొల్లోని దగ్గర ఏంటి ఎక్కువ ఉన్నది బంగారం బాగానే పాడబడ్డా అని చూసినా మేము దూదమాటలు మొదలుపెట్టి మేము దూదమాటలనే నా చెల్లెలా ఎండి బంగారం అన్నా గెలిచినా తెల్లలా అని ఎండి బంగారం గెలిచినాక తెల్లలా ఆడు చచ్చిపోయినట్టయిన వల్ల నువ్వు అవతల వారేసినాక మళ్ళా లేచినట్టయి మరి తోలుకొని వచ్చినాక అని ఏలుకు ఎండి ముద్దుడుంగుర ఉన్నదని బంగారు ముద్దుడుంగుర ఉన్నదని బంగారు ముద్దుడుంగురానికి మేము గమలు పడి మేము అన్ని విద్యల మేడలకు తీసుకొని వచ్చినాక ఒక 3 డాబుల చెల్లెలా అని ఆడు కోరుకున్నాడు మరి ఆయన ఎండి బంగారం అని 7 10 కుక్కలు దుర్మూత గుర్రం ఇచ్చినాక చెల్లె 2వ డాబుకే నా చెల్లెలా 2వ డాబుకే నా చెల్లెలా ఇద్దరు మేడాలు చెల్లె నా చెల్లెలా మేడాలు కట్టినావే నా చెల్లెలా పసులు గోగులన్నా కట్టినా పట్టమూలు కట్టినావే నా చెల్లెలా 2వ డాబు గోగుల చెల్లెలా పసులు గోగులు పట్టమూలు కట్టినాక మన ఎండి వేంది మన బంగారం వేంది మన రాజ్యం వేంది మన దేశం పోయినాక చెల్లెలా 3వ డాబు లోపల నువ్వు వచ్చిన వాడికి వెళ్ళి అదుట ఉన్నదని చెల్లె 3వ డాబులో రానా చెల్లెలో కాపంత మీదనే నా చెల్లెలా బుధవాడ లోపల నా చెల్లెలో నిన్ను మేము కట్టినావే నా చెల్లెలా తప్పులు మానేసి చెల్లె నా చెల్లెలో మమ్మల్ని ప్రేమించి చెల్లె నా చెల్లెలా చెల్లెలా బ్రవరమ్మ మాకు ఎక్కడే దోయలేక ఒకవేళ నిన్ను ఆ చూడమాట మీద కడితే మన విద్యలు మన మేడలు బ్రవంతులు మనకట్టే అని నిన్ను చూడమాట మీద కట్టిన చెల్లెలా ఆ మాసనాడు నీకు అప్పాలన్నోళ్ళం కాదు పున్నవనాడు నీకు బూరెలన్నోళ్ళం కాదు మా తప్పులు మనిషి చెల్లెలా మమ్మల్ని ప్రేమించవే చెల్లెలా ఏమంటా చెప్పుదు అమ్మా ఎక్కడికి వెళ్ళో గొల్లో చేరవచ్చు గొల్లంతో మేము చూదామంటే మొదలు పెట్టామమ్మా చూడమాట వీర చెల్లెలా ఎందుకంటే 5-6 డాగులు కాబట్టి ఎందుకంటే మిద్దెల మీద భగవంతుని గెలుచుకున్నాడమ్మా లాస్ట్ పంత వీర చెల్లెలా చూడమాట వీర వ్యక్తి అన్నప్పుడు అమ్మవారు బవరమ్మకు దారుగుండదల్లు అన్నది దారుగుండదల్లు అని బవరమ్మ గుండె 2 చక్కర అయిపోయినది అయ్యా రాణి రాన్నరారా అన్నరారు నిన్ను పంట మీద ఇంత గుల్ల ఆయన కట్టకపోతే చూసేటి పదవారు నలుగురు మాట్లాడమ్మా ఎందుకంటే పంట మీద ఉన్నప్పుడే అయ్య నన్ను కట్టే బాధలు అన్నారు
అక్రమాలు కట్టి నన్ను మాలవీలకి చూస్తున్నారా నాకు అమాసాలు తప్పాలన్నది అనుకున్నాడు గుళ్ళన్నది కాదు అన్నారా ఓ పండుగ అన్నది కాదు పక్కవాళ్ళు కాదు అన్నారు ఇలా పంట మీద కట్టిన కవి చెల్లెమ్మ తెచ్చినారా కన్నీరు తీసుకుంటా పౌరమ్మ తీసుకొని ఎక్కడ జరగతా ఉన్నది పనిజీలు తెచ్చినారో పెద్ద నాగాలి నాకు లేదుగా కొయ్యను అంట లంజీలు కాదు బల్జీలు బల్జ రాజు ఏమైనా పోయి గుర్రం ఆగుతలేదు గుర్రం పాడు కానీ అరే జాత మంచిగా కాదు ఎక్కిలో అయిపోతా ఏమన్నా గిట కట్టా తాగుతలేదు అన్నయ్య అని చీము నెత్తురు అని పక్కపడతాను తోక పట్టి సుడతాను ఇటు చూసి వాళ్ళు కట్టించింది వేరుక తోక ఎట్లా సుడతారు చూడు ఎక్కిలో ఇంత బాగలేవు నువ్వు ఆగుతలో గుర్రం చీము నెత్తురు గంపెడి గుంపెడు దోమలు చీము నెత్తురు ఎందుకు ఎంత దూరం చుట్టాలని బంధువులని ఏంటి సత్యనారాయణ లత్యనారాయణ పెట్టాను మళ్ళీ పుష్పారు కదా అల్ల పుష్పాలు అవి చుట్టాలని బంధువులని ఈగల పట్టుకున్నాడు అవి లచ్చనారాయణ పీటలు ఆడాయి ఈగల ఈగల పట్టుకున్నాడు సత్యనారాయణ పీటలు అంటాడు అమ్మవారు చూసినవా భగవంతుడు జవరకల్లా కాలకాల మంది కంచడంత బాల ఈపు నారాజ ముక్కులో కండ వాళ్ళ పెట్ట ఈపు పెడుతుంది కరిగ ఈపు కరుగుతుంది ఏకు దొడ్డు పోరు భగవంతుడు ఎక్కి పారుతంటే పిల్లకి అమ్మవారు మేడలమ్మ అన్నలాలకి ముక్కిన కూల్లోని పాలు మురిగిన కొల్లోని పాలు నన్ను చేసిందనంగా ఈ ఎడగూరు బల్య వాళ్ళు కళ్ళ చూసిండ్రు ఓ చెల్లెలా బౌరంబా ఇయ్యాల నువ్వు గుర్రం ఎక్కనంటే చెల్లెలా రాజుల కత్తీరు రైలు కొలుపుతుంది రాజుల కత్తీరు కట్ట ఎలువలు ఏపలు గడ్డాన కాపులు కమ్మేలు దొరడు చిట్టాన కాపులు శివసవరులు 33 కులాల మంది 18 జాతుల మంది ఉన్నారు నువ్వు ఒక్కవేళ గుర్రం ఎక్కనంటే చెల్లెలా నలుగుట్ల మా ముఖం నల్ల ముఖం అవుతుంది 10 మంది లోపల మా ముఖం పలసదక్కతానం అవుతుంది చెల్లెలా అందుకే అన్నారు చెల్లెలా అక్కలకు సైజోడ తమ్ముడు ఉండాలి తమ్ములకు సైజోడ అన్నదమ్ములు ఉండాలి అక్క ఇళ్ళల్లో ఉండాలన్నరే ఇయ్యల్లా నిన్ను పోతే ఓనిస్తావా చెల్లెలా నువ్వు గుర్రం మీద కూర్చున్న వాళ్ళు ఈ ప్రజలోకలు చూసడానికి గుర్రం మీద కూర్చుంటే పెడతాం ఊరు దాటినాక అన్ని మెత్త గుద్ది చూసినవా మేకలు దొక్కిన మెట్రాయి బండ కింద పెట్టి వండుకొని వద్దమే చెల్లెలా అని అరకిచ్చి గుర్రం ఎక్కిస్తా ఉన్నాడు నువ్వు కాదంటే సరదపురపుల్లా మధ్యది పోతే చెల్లెను వాళ్ళు చూస్తాను మరి వాళ్ళు బలిజరాజు లేకుండా శివరెత్తు నాకు అడ్డదు కావచ్చు పో నేను ఎక్కపో మధ్యలో ఏమన్నా పెట్టుకో ఈర మర్చేసి పెట్టరు ఆయన గన మర్చేసి
అంటకుండా చెల్లెలా? ఇగో. మన చెల్లెకు మంచిగా అంటకుండా గొల్లలకే మరపు. నువ్వు వెనుకకు ఇటు అటు మారు. మాడి కూర్చుండు. వచ్చినప్పుడు ఎక్కడికి పోతావు ఈ గిట్ల గంట కొంటి పౌరమ్మ కళ్ళ చూచి గుర్రం ఎక్కంగా ఏమన్నది నాయనా గుర్రలెక్కన పౌరమ్మ కళ్ళలో తావా, తావా చెప్పు. అయ్యా రాణిరో నరారా అది కులం అంటే అన్నలారో అన్నకి కులం అన్న అన్నలారా అన్న ఉంటే తమ్ముడు ఉండద్దు అన్న తమ్ముడు ఉంటే అన్న ఉండద్దు భార్య ఉంటే భర్త ఉండద్దు భర్త ఉంటే భార్య ఉండద్దు అన్న 7 ఊళ్ళకి ఒక్కడే ఉండాలి ఉల్లిగడ్డల పరిచోడు ఇట్లా ఊళ్ళో ఉంటే ఊరికే గిరిగని పాగొంగు వరుచుకోమని చెప్పి పౌరమ్మ దీనికి జీవనార్థి పెట్టింది అట్లా దంపతి ఉండరాదన్నా ఇట్లా భాగ్యం ఉండరాదన్నా ఎగిరేచ్చ గాజుల ముడారం వేసుకొని ఊరు తిరగాలి గాజులు అమ్ముకొని బతకాలని చెప్పింది